నటుడి చర్యలు గెస్చర్స్ ఆఫ్ అన్ యాక్టర్. 5. 1. చర్య, సంసర్గ లేక సమాచారము తెలియచేయుట. గెస్చర్ అండ్ కమ్యూనికేషన్. మన సంస్కృతిలో మాటలకు బదులుగా ఉపయోగించి తెలియజేసే చాలా చర్యలు ఉన్నాయి. వీటిని మాటలకు బదులు వాడుతున్నాం. మనం ఎన్ని సందర్భాల్లో వాడినా కొన్ని చర్యలకు ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి. దీనినే మనం శరీర భాష, బాడీ లాంగ్వేజ్గా గుర్తించాం. అక్షర సంబంధమైన లేక నోట చెప్పిన వెర్బల్ భాష సరైన అర్థములతో స్వచ్ఛముగా తెలియజేయటానికి ఒక విధానం ఉంది. మనం అంగవిక్షేపాలు లేక సైగలు లేక సంజ్ఞలు లేక చర్యలు, గెస్చర్స్తో చెప్పే భాష కేవలం మాటల కంటే భావాలకు సంబంధించిన ఎక్కువ వ్యక్తీకరణ చేసే చర్యల ద్వారా ఎక్కువగా విషయాలను తెలియజేస్తాయి. ఈ విధంగా చర్యలు, గెస్చర్స్ సంజ్ఞాపరంగా ఉపయోగపడి చర్యలు లేక భావాలకు భౌతిక సాదృశ్యం కల్పిస్తూ సహకరిస్తాయి. వాలెన్ బేకన్, రాబర్ట్ బ్రీన్ సాహిత్యానుభవం లిటరరీ యాజ్ ఎక్స్పీరియన్స్లో పేర్కొన్నారు. భావోద్వేగాలను వ్యక్తీకరించడంలో చాలా ఉన్నత స్థాయిలో సాదృశ్యము గల విలువలను చర్యలు, గెస్చర్స్ సాధిస్తాయి. అయినప్పటికీ రవాణా లేక జనసాంద్రత, ట్రాఫిక్లోని, ఆటల్లోని, ప్రేమలోని చాలా తేలికైన సంజ్ఞలు భావాలను తెలియజేయటానికి సహకరిస్తాయి. చర్యలు, గెస్చర్స్ విశ్వవ్యాప్తమైన సంజ్ఞల నుంచి వ్యక్తిగతమైన సంజ్ఞల వరకు వ్యాపించి మాటలకు బదులుగా కానీ మాటలు అనుసరించటం కానీ చేస్తాయి. చాలామంది మానసిక శాస్త్రవేత్తలు శారీరక భాష మీద ఆసక్తితో ఉన్నారు. ఈ అధ్యయనాన్ని ప్రొఫెసర్ రేమండ్ బడ్ విజిల్ కైనెసిక్స్ అని పేరు పెట్టారు. వ్యక్తుల మధ్య పదములు లేని శబ్దములు, నాన్ వెర్బల్ ద్వారా తెలియజేయటం ఈ శరీర చర్యలు అధ్యయనం చేయటంగా పేర్కొన్నారు. ఆయన చెప్పిన మూల సూత్రాలు నటులకు కూడా అభిరుచి కలిగిస్తాయి. ఆ చర్య లేకపోవటం కూడా అందులో ఒక భాగమే. అది ఎల్లప్పుడూ మాదిరి లేక రకంలో భాగం. అర్థం లేని మోటార్ క్రియ మాత్రం కాదు. ఆ శారీరక చర్యలు రకములు విశదపరిచి చెప్తే కానీ లేకపోతే సాంఘిక పరంగా సంబంధం ఉన్నట్లే వాటిని నేర్చుకోవలెను. ఈ చర్యలకు కాలమానముగా ఒక యూనిట్ సెకనుకు ఇంత పని లేదు. సందర్భమును బట్టి అర్థము ఉంటుంది. అది జీవశాస్త్రమునకు సంబంధించినది. మన శరీరములకు పోలి ఉంటుంది. సాధారణంగా అటువంటి ప్రభావం గలవే మన పరిసరాల్లోని. దానివల్ల చర్యలు, గెస్చర్స్ ఏర్పడతాయి. మన సంస్కృతిలో భాగంగా వాటి నుంచి ప్రామాణిక
అర్థాలను ఏర్పరుస్తారు. ప్రొఫెసర్ రేమండ్ బర్డ్ విజిల్ వాస్తవంగా జరిగిన అనేక సంఘటనల్లో పదములు లేని శబ్దములు నాన్ వెర్బల్ను అధ్యయనం చేశాడు. నిత్య జీవితంలో జరిగిన రాసి మనకు అందించటం జరిగింది. వాటిని నాటక రచయిత రాసినట్లు రంగస్థల సంకేతాలను బ్రాకెట్లో రాయటం జరిగింది. ఉదాహరణ, ఈ సంఘటనలో గౌరవ అతిథి 45 నిమిషాల పార్టీకి ఆలస్యంగా రావటం, యజమాని ఇంకా 3 జంటల భార్యాభర్తలతో ఎదురు చూడటం, తలుపు దగ్గర కాలింగ్ బెల్ మ్రోగింది. ఇంటి యజమాని, మీరు రారనుకున్నాను, మొత్తానికి వచ్చారు, సంతోషం. గ్రిల్ తలుపులు తెరిచి లోపలకు ప్రవేశం కల్పించాడు ఇంటి యజమాని. అతిథి, వర్షం, గొడుగు మోస్తూ లోనికి వస్తూ. ఇంటి యజమాని చేయి చాచి, రండి. అతిథి చేయి చాచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇంటి యజమాని అక్కడ అంటూ చెప్పులు పెట్టే చోటు చూపించాడు. అతిథి అక్కడికి వెళ్ళి చెప్పులు విడిచి గొడుగుని తెరిచి నేల మీద పెట్టాడు. జేబురుమాలతో తుడుచుకుంటూ, వర్షం, స్కూటర్ తీయలేదు, ఆటో రిక్షా మీద వచ్చాను. ఇంటి యజమాని, మొత్తం మీద వచ్చారు, టవల్ ఇస్తాడు. అతిథి టవల్ అందుకుని, సారీ, టవల్తో తుడుచుకుంటూ. ఇంటి యజమాని, రండి, కూర్చోవలసిన సోఫా చూపించాడు. అతిథి వెళ్ళి కూర్చుంటూ చేతులతో అందరికీ నమస్కరిస్తూ, క్షమించాలి, మిమ్మల్ని అందరినీ వెయిటింగ్లో పెట్టాను, కూర్చుంటాడు. అందరూ ప్రతి నమస్కారాలు, నవ్వు మొహాలు, లేచి వచ్చి కొందరు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇంటి యజమాని నవ్వు మొహంతో కూల్ డ్రింక్ గ్లాస్ అందించాడు. అతిథి నవ్వు మొహంతో దాన్ని అందుకున్నాడు. టవల్ ఇచ్చేశాడు. డ్రింక్ తాగుతున్నాడు. ఇలా పార్టీ జరిగినంతసేపు మనం పరిశీలిస్తే చర్యలు ఎన్నో ఉంటాయి. ఈ పదములు లేని శబ్దములు, నాన్ వెర్బల్ చర్యలు చాలా అర్థాలను సూచిస్తాయి. ఒక్కొక్కసారి నిగూఢంగా ఉండి విరుద్ధ భావాలను కూడా అందిస్తాయి. లోపల మనసులో ఒకటి, పైకి చెప్పేది మరొకటిగా కూడా ఉంటాయి. మనం ఎంత మాట్లాడినా ఎదుటబెట్టి ఊ ఊ అంటూ తల అడ్డంగా ఊపవచ్చును. వారికి అంతరార్థం ఉంటుంది, చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. భావాలు అంతర్గతంగా ఉంటాయి. పైన పేర్కొన్న దృశ్యంలో మన సంఘంలో జరిగే నిత్యం మనం చూస్తున్న పదములు లేని శబ్దాలు, నాన్ వెర్బల్ చర్యలు ఇదే తరహా సంఘటనలకు సంకేతాలు ఒకే రకంగా ఉంటాయి. మరికొన్ని విషయాలు మరో భాగంలో.